నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బ్లాసమ్ ఛానల్. ఈరోజు ఇడ్లీకి టమాటా కూర అండి. రోజు చట్నీలు సాంబార్లు తిని విసుగైపోతుంది కాబట్టి ఒక్కొక్క రోజు ఇలాంటివి చేసుకోవాలి. దోసకైనా ఇడ్లీకైనా కూడా ఇది చాలా చాలా బాగుంటుంది. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుని దాంట్లో ఆయిల్ ఒక 3 స్పూన్స్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి వేయించుకోవాలి బాగా. అది వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఒక్క ఎండుమిర్చి అండి తుంచి వేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు బాగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. దానిలో కరివేపాకు కొద్దిగా. ఉల్లిపాయలు బాగా వేగాయి కాబట్టి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలండి. మనకి క్వాంటిటీ మనం ఇంట్లో ఎంతమంది ఉన్నామో అలా వేసుకోవచ్చండి. తక్కువ మంది ఉంటే తక్కువగా ఇలా, ఎక్కువ మంది ఉంటే ఇంకా ఒక 4 టమాటాలు వేసుకుంటే బాగుంటుంది. తగినంత ఉప్పు, పసుపు అండి. ఉప్పు పసుపు వేస్తే టమాటా అంతా కొంచెం బాగా మగ్గుతుంది. దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసి బాగా వేయించుకోవాలండి. పుదీనా అండి, పుదీనా వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి. మంచి స్మెల్ అండ్ టేస్ట్ కూడా. కాబట్టి మీరు కూడా ఈ విధంగా పుదీనా వేసుకోండి. పుదీనా వేసి బాగా వేగిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి. తగినంత కారము, ధనియాల పొడి వేసుకోవాలండి. కొంచెం బాగా కారం తినేవాళ్ళు ఇంకొక స్పూన్ కూడా కారము వేసుకోవచ్చు. అంతేనండి, రెడీ ఇడ్లీ దోశకి టమాటా కూర.